హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అటవీ శాఖ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మంత్లీ 30,000 అయితే మన శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఎటువంటి మనకి రాత పరీక్ష అయితే ఉండదు. ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా మనకి కండక్ట్ చేసేసి మనకి సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇండియన్ ఫారెస్ట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి చాలా రకాలైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు వచ్చేసి మనకి ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి పోస్ట్ కోడ్తో సహా మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ డీటెయిల్ చూసుకున్నట్లయితే టర్మ్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇండియన్ నేషనల్స్ అయితే చాలు, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకి అయితే మనకి వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి పోస్టుల ప్రకారం అయితే మనకి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఈ యొక్క 3rd 6 2024 నాటికి మనకి ఒక ఏజ్ లిమిట్ అయితే ఉండాలని ఇచ్చారు. మనకి పోస్టుతో సహా మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జూనియర్ రీసెర్చ్ ఫెలోకి వచ్చేసి మనకి 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో పోస్టులకు వచ్చేసి 18 నుంచి 32 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి మనకి 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అలాగే ఒక ఓబీసీ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయన్నమాట. ఇక్కడ 25 ఇచ్చారు కదండి, అంటే 35 ఇయర్స్ వరకు అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మనకి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఓన్లీ ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఆఫ్లైన్ అయితే లేదు, ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఎప్పుడు లోపల అంటే మనకి 3rd 6th 2024 అంటే మనకి నెక్స్ట్ మంత్ June 3rd 2024 వరకు అయితే మనకి టైం అయితే ఉంది. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్ కూడా వాళ్ళకు కూడా తెలియచేయండి. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉన్న, డిగ్రీ సర్టిఫికేట్ ఉన్న ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ గూగుల్ ఫామ్ అయితే ఇచ్చారండి. ఈ యొక్క గూగుల్ ఫామ్ని వెళ్ళి ఫిలప్ చేసేసి మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసేసి ఈ యొక్క గూగుల్ ఫామ్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క గూగుల్ ఫామ్ లింక్ అయితే అప్లై ఆన్లైన్ చెప్పి కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి పోస్ట్ కోడ్ 30 అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 29 అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి 29, 30 ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఒక వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్ట్ కోడ్ 29, 30 పోస్టులకు వచ్చేసి మనకి ఒక సైన్స్ స్ట్రీమ్లో మనము ఈ యొక్క ఇంటర్మీడియట్ చేసినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి 17,000 పర్ మంత్ అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి నెక్స్ట్ 27 పోస్ట్ కోడ్, ఇక్కడ పోస్ట్ కోడ్ వచ్చేసి మనకి 28 అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. 1 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి డిగ్రీ విత్ బయోలాజికల్ సైన్స్ చేసినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి 19,000 అయితే పర్ మంత్ అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి పోస్ట్ కోడ్, అలాగే మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, శాలరీస్ విషయాన్ని అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఈ యొక్క పోస్టులకి బీఎస్సీ చేసిన, ఎంఎస్సీ చేసిన ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయినా, ఎంఎస్సీ డిగ్రీ పాస్ అయినా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత, మనకి శాలరీస్ ఎంత అని చెప్పేది ఈ యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి చూసుకొని ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మనకి కాంట్రాక్ట్ బేస్ మీద అయితే మనకి ఈ యొక్క పోస్టులకి అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారన్నమాట.
మనకి 3rd 6 2024 అయితే మనకి లాస్ట్ డేట్ అనమాట. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై ఆన్లైన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి కానీ లేకపోతే మెయిన్ ఒక లింక్ అప్లై చేసుకొని మెయిన్ లింక్ ఓపెన్ చేసుకొని అయినా యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.